ఏపీలో కూటమి సర్కారు అధికారంలో ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు అధికారంలో భాగస్వాములుగా ఉన్నాయి. బీజేపీ సంగతి పక్కన పెడితే కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీల వ్యవహారం ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. రెండు పార్టీలు సమన్వయంతో ముందుకు వెళ్తాయా, సమస్యను పెద్దదిగా చేసుకుని వివాదాలకు కేంద్రమవుతాయా అన్నది హాట్ టాపిక్గా మారనుంది. అందుకు వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలు వేదిక కానున్నాయి. ఏపీలో టీడీపీ, జనసేన మధ్య ఎమ్మెల్సీ ఎన్నికలు కొత్త సమస్యలను సృష్టించే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో త్వరలో జరిగే రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు అందుకు కీలకం కానున్నాయి. రెండు పార్టీల మధ్య ఐక్యతకు ఇవి సవాల్ విసిరేలా ఉన్నాయి. త్వరలో ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు సీట్లలోనూ తమ అభ్యర్థులను పోటీకి దించేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ రెండు సీట్లలోనూ పోటీకి అవకాశం కల్పించాలనుకుంటున్న నాయకుల విషయమే ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ పోటీలో నిలపాలనుకుంటున్న అభ్యర్థులు ఇద్దరూ గత ఎన్నికల్లో పొత్తు కారణంగా సీట్లు కోల్పోయిన వారే. అది జనసేనకు సీట్లు కేటాయించిన కారణంగా వారికి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోటీకి వారు పోటీ చేస్తే జనసేన ఎమ్మెల్యేల సహకారం చాలా అవసరం. అఫ్కోర్స్ వారి కారణంగానే గెలుపో ఓటమే ఎదురు కాకున్నా వారి సహకారం మాత్రం ఖచ్చితంగా అవసరం. ఉమ్మడి కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు అవకాశం ఇస్తున్నారు. తెనాలిలో పలుమార్లు గెలిచి మంత్రిగా కూడా పనిచేసిన ఆయనకు ఈసారి మాత్రం జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కారణంగా సీటు దక్కలేదు. దీంతో ఆలపాటి రాజాకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిపించే విషయంలో తెనాలి జనసేన ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ కీలక పాత్ర కాబోతోంది. ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ పేరాబత్తుల రాజశేఖర్కి అవకాశం ఇస్తోంది. ఆయన గత ఎన్నికల్లో కాకినాడ రూరల్ టికెట్ ఆశించారు. అయితే జనసేన అభ్యర్థి పంతం నానాజీ కారణంగా ఆయనకు నిరాశ తప్పలేదు. ఇప్పుడు అదే పంతం నానాజీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడుతున్న టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను గెలిపించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఈ రెండు సీట్లలో జనసేన ఎమ్మెల్యేల పాత్ర కీలకం కానుంది.